కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఈ సందర్భంలో పౌలు గారు సంఘానికి చెప్తున్న మాట, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అంటున్నారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న సారం ఏంటంటే, సీజనల్ గాడ్. అది ఆపండి, అది సీజనల్ గాడ్. శ్రద్ధగా వినాలి, అందరు ఇక్కడ చూడాలి. సీజనల్ గాడ్ ప్రస్తుత సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, నెలకొక దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. జనవరి నెల వస్తే ఒక దేవుడిని ఆరాధిస్తారు, ఫిబ్రవరి నెల వస్తే ఇంకో దేవుడిని ఆరాధిస్తారు, మార్చ్ వస్తే ఒక దేవుడిని ఆరాధిస్తారు, ఆగస్ట్ వస్తే ఒక దేవుడిని ఆరాధిస్తారు, డిసెంబర్ వస్తే ఒక దేవుడిని ఆరాధిస్తారు. సీజనల్ గాడ్. సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదా, అంటే ఏ కాలంలో పండు ఆ కాలంలో తినాలని. అలాగే ఏ కాలంలో దేవుడిని ఆ కాలంలో ఆరాధించాలని ఇప్పుడు చాలామంది ఆరాధికులు, భక్తులు దేవుడిని ఆరాధించే విధానం కొత్త రూట్ వేశారు. ఆ రూట్ ఏంటంటే, ఆగస్ట్ వస్తే ఒకలా ఆరాధిస్తారు, డిసెంబర్ వస్తే ఒకలాగా ఆరాధిస్తారు, జనవరి వస్తే ఒకలా ఆరాధిస్తారు. విచిత్రం విషయం ఏంటంటే, చదువులు రావాలంటే ఒక దేవుడిని ఆరాధించాలి, దేవతలను ఆరాధించాలి. వర్షాలు రావాలంటే ఆ దేవుడిని ఆరాధించాలి, ఎండలు రావాలంటే ఇంకో దేవుడిని ఆరాధించాలి. అంటే మన అవసరాలు బట్టి, మన పద్ధతులు బట్టి, మన విధానాలు బట్టి దేవుళ్ళు మారిపోతున్నారు. మీరు గమనించారా? వర్షాలు రావాలంటే వర్షము దేవుడిని పూజించాలి, సూర్యుడు మనకి భూమి మీద పడాలంటే సూర్యదేవుడిని ఆరాధించాలి. ఇంకేమున్నాయి? జనవరి వస్తే మనందరికి బాగా సుపరిచితమైన పండగ, ఆ పండగ దేవుడిని ఆరాధించాలి. ఇక క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ దేవుని ప్రత్యేకతను పక్కన పెట్టి అవసరాల కోసం మారిపోతున్నారు. నేను చాలామందిని గమనిస్తాను, నా చుట్టూరు దేవుడిని నమ్ముతున్నాను అన్నట్లుగానే నటిస్తారు, కానీ నా వెనకాల గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళి బొట్లెట్టుకుని తిరుగుతారు. ఇలాంటి సందర్భమేమో ఒక సందర్భం నేను చూపిస్తాను, చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిక్కుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అను వాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, నీవు మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎదుకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చి, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని ఏర్పరిచి దానిని పోతబోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి
నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరిగినని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కొత్త నిబంధనలో పౌలు గారు సంఘానికి నేర్పిస్తున్నమాట కొరింథీలో రాస్తూ చెప్తున్నారు. 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్పారు అక్కడ? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు మీరు విగ్రహారాధులకై ఉండకండి అని చెప్తున్నారు. ఏంటి ఆ సందర్భం, ఏంటి ఆ సారం అని గమనిస్తే ఆ సందర్భం ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్న నిర్గమకాండంలో పాత నిబంధనలో మోషే గారు ఉన్న కాలంలో సందర్భం. ఏం చెప్తున్నారంటే దేవుడు కొంతమంది ప్రజల్ని ఎన్నుకొని అన్య జనాల నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ సొత్తుగా మార్చి దేవుని కుటుంబంగా మార్చి దేవుని యొక్క పిల్లలుగా మార్చుకుని దేవుడు వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తే ఈ దేవుని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం మొదలుపెట్టారు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఎలా చేశారు? ఏ దేవుని ఆరాధించాలో ఆ దేవుని పక్కన పెట్టారు. వాళ్ళు సీజనల్ గాడ్ చేసుకున్నారు. సీజనల్ గాడ్ అంటే ఆ నెలకి ఏ దేవుడు మనకు అవసరమో ఆ దేవుడు. ఈ నెల వర్షాలు పడాలంటే మనకు వర్షాల దేవుడు కావాలి. ఈ నెల మనకి ఎండలు రావాలంటే ఎండలు ఇచ్చే దేవుడు మనకు కావాలి. ఈ నెల మనకి ఏదో పంట పండాలంటే పంటలు ఇచ్చే దేవుడు కావాలి. అంటే దేవుణ్ణి ఎలా చేసుకున్నారంటే ఈ మనుషులు నిజమైన దేవుణ్ణి మర్చిపోయి కొత్త రకమైన దేవుళ్ళు పుట్టించుకున్నారు. కొత్త రకమైన దేవుళ్ళు ఎలా పుట్టించుకున్నారంటే వాళ్ళ అవసరతను బట్టి ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మే మా దేవుడు అన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చేటప్పటికి సుమారు వాళ్ళప్పటికి 400 సంవత్సరాలు బానిసత్వంలో పడి నలిగిపోయిన కుటుంబాలు అవి. అలాంటి కుటుంబాలు బిగ్గర పెట్టి దేవా మాకు సహాయం చేయండి అని దేవునికి ప్రార్థిస్తే దేవుడు వీళ్ళ బాధ చూడలేక వీళ్ళందరినీ కాపాడాలని ప్రత్యేకంగా వీళ్ళని నా సొత్తుగా మార్చాలి, వీళ్ళ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించాలని దేవుడు ఆ ప్రజలందరినీ ఎన్నుకుని ఆ ఐగుప్తు దేశం నుంచి భూప్రపంచం మీద ఎవరు చూడలేని గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ఆ పాపంతో నిండిపోయిన ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు లాక్కొచ్చి ప్రత్యేకపరిస్తే ఆ ప్రత్యేకపరిచిన మనుషులందరూ ఏం చేశారంటే ఆ దేవుని రొమ్ము మీద గుద్ది పారిపోయారు. మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటికీ ఇప్పుడు ఇక్కడ మీలో ఉన్నవారైనా సరే క్రైస్తవ్యంలో ఉన్నవారైనా సరే చాలామంది సీజనల్ గాడ్గా పూజిస్తారు. అవసరానికి ఒక దేవుడి దగ్గరకు వెళ్తారు. ఏదైనా జ్వరం వచ్చిందంటే వెంటనే తాయిత్తు కట్టించుకోవడానికి ఇంకో దేవుడి దగ్గరకు వెళ్తారు. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే సమస్యని ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి చేతి రేఖలు చూపించే దేవుడి దగ్గరికి వెళ్తారు. ఇక 1 కాదు 2 కాదు, చదువులు రావట్లేదంటే చదువులమ్మ తల్లి రావాలని చెప్పి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పూజించుకుంటారు. అంటే మనుషుల అవసరాలు బట్టి ఏమైపోయిందంటే విగ్రహాలు అయిపోయినాయి. మనుషుల అవసరాలు బట్టి ఏమైపోయినాయి అంటే వస్తువులు కొద్దీ దేవుళ్ళు అయిపోయినాయి. నిజమైన సజీవము కలిగిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఆ మండిపోతున్న దేశం నుంచి బయటికి తీసుకొస్తే ఆ దేవుణ్ణి పక్కన పెట్టి వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారంటే వీళ్ళు కల్పనా కథలతో కుట్టించుకున్న ఆ దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. ఎలాంటి దేవుడు అని అంటే వీళ్ళ చెవు దగ్గర నుంచి వచ్చిన బంగారముతో చేయబడిన దేవుళ్ళట. వీళ్ళ విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ విగ్రహాలకి ఏం చేశారంటే బలులు అర్పించారంట. ఆ విగ్రహం ఎదుటిగా బలులు అర్పించుకుని సమాధానాన్ని బలులు అర్పించుకుని మా దేవుడా మాకు సహాయం చేయ అన్నారట. అంటే అవసరాలు బట్టి ఈరోజు మారిపోతున్నారు. అంటే ఆ రోజే కాదు ఈరోజు మారిపోయారు, ఈరోజు కాదు ఆ రోజు మారిపోయారు. ఇక్కడ ఉంటారు, బైబిల్ పట్టుకుని వస్తారు, బైబిల్ పక్కన పెట్టి మళ్ళీ తిరక్కోవడం చోట్లకి వెళ్ళి బొట్టులు పెట్టుకుని సింగారాలు చేసి ఇక చెప్పకూడదు తప్పుడు పనులన్నీ చేసి ఏం తెలియని ఎల్లుల్లిపాయ ఎలా ఉంటుందండి అలా వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
దేవుడు అంత తెంగరోడా? చూస్తూ ఉండగానే ఎంజాయ్ చేయి, అక్కడికి వెళ్తావా ఎల్లు, అక్కడ మొక్కు, ఇక్కడికి వెళ్తావా ఎల్లు, ఇక్కడ నీ జుట్టు ఇచ్చే, ఇక్కడికి వెళ్తావా అక్కడికి వెళ్ళు, అని అక్కడికి వెళ్ళి అది తినే, ఇలా చేసే, అలా చేసే అని ప్రత్యేకంగా నీకు ఒక ఆర్డర్ ఇచ్చి వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్పాడా? మరి చెప్పలేనప్పుడు ఈరోజు విగ్రహాలుగా మనం ఎందుకు చేసుకుంటున్నాం? సజీవము కలిగిన దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ దేవుని పక్కన పెట్టి లోకానుసారంగా జరుగుతున్న ఏదైతే దేవుళ్ళుగా పిలువబడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆరాధిస్తున్నాం? ప్రశ్న. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారంటే అహరోను దగ్గరికి వెళ్ళి మాకు విగ్రహం చేస్తావా చేస్తావా అని అడిగారు. ఇశ్రాయేల్ ప్రజలు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు కాదు. ప్రాణాలు తీయడానికైనా వెనదాగరు, వాళ్ళు అంత నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, అహరోను దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వస్తే పని అవ్వట్లేదు, మోషే కరెక్ట్ సమయం లేని సమయంలో వీళ్ళు ఏం చేశారు తెలుసా? వెళ్ళి అహరోను దగ్గర నుంచి ఒక బంగారుతో చేయబడిన విగ్రహాన్ని తెచ్చుకుని పూజించడం మొదలుపెట్టారు. అందుకే దేవుడు ఎవరు పడితే వాళ్ళకి సేవ అర్పించాడు. ఇలాగన్నా వెళ్ళిపోవచ్చు, అలాగన్నా వెళ్ళిపోవచ్చు అని చెప్పేవాడికి సేవ చేతిలో పెట్టాడు. వెళ్తే ఇలాగే వెళ్ళు, లేదంటే మానే అని చెప్పేవాడికే ఇస్తాడు సేవ. నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? సేవకుడు ఉన్నంత వరకు ఇక్కడ బాగానే మాట్లాడతారు, బాగానే దేవుళ్ళు భక్తిగా నటిస్తారు. సేవకుడు ఒక్కసారి సంఘము అంటే చర్చ్ అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళాడు అనుకోండి, ఇక తర్వాత సంఘస్థులు ఏమైపోతారు తెలుసా? విగ్రహాలను ఆరాధించడం మొదలు పెడతారు. లేరా మన దగ్గర బొట్లు పెట్టుకొని నటించి దేవుణ్ణి మోసం చేసేవారు లేరా? దేవుడు కళ్ళేవా? నీకు కళ్ళిచ్చిన దేవుడు కళ్ళు పైనుంచి చూడ్డా? నీకు చెవులిచ్చిన దేవుడు నీకు వినిపిస్తున్న వినికిడి, ఆయన నీ వినికిడు వినలేడా? నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆ హృదయాన్ని తెలుసుకోలేడా? ప్రతీదీ కూడా ఈ దేవునికి తెలిసినప్పుడు ఈ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? తల ప్రాణం తోక్క తీసుకొస్తాడు. ఎందుకంటున్నానంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే మాటతో, దేవుణ్ణి పూజిస్తున్నామనే ఒక భక్తితో ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అన్నట్లుగా విగ్రహాలు తయారు చేసుకున్నారు. అవసరానికి విగ్రహం. మీరు విగ్రహాలు అనుకుంటే మీరు అనుకున్నట్లుగా బయట ఉండే విగ్రహాలు కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విగ్రహం ఏంటంటే మీ గుడిలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా. మీ గుడి అంటే మళ్ళీ ఇంకో గుడి కాదు, మీ హృదయం అనే గుడి. మీ హృదయం అనే గుడి ఉంది కదా, ఆ గుడిలో విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను నేను. చాలామంది హృదయాల్లో గుళ్ళు ఉంటాయి, చాలామంది హృదయాల్లో గుళ్ళు ఉంటాయి. ఆ గుడిల్లో విగ్రహాలు ఉంటాయి. ఒక పాటలు కూడా ఉన్నాయి దీని మీద. ఏమున్నాయి? చాలా రకమైన పాటలు ఉన్నాయి. నీ హృదయం అనే గుడిలో ఏదో ఉందలే అండి, చెప్పకూడదు. అలాంటి విచిత్రమైనవి కూడా ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈరోజు మన హృదయంలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధించడం మాని విగ్రహారాధన చేస్తూ ఆ విగ్రహారాధనలో దేవుణ్ణే మర్చిపోయారు, విగ్రహాన్నే దేవుడిగా మార్చుకున్నారు. మరి నిజంగా ఈరోజు మన హృదయంలో కూడా ఒక దరిద్రమైన దేవునికి వ్యతిరేకమైన విగ్రహం ఉందా అంటే ప్రతి ఒక్క హృదయంలో ఒక విగ్రహం ఉన్నది. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక విగ్రహం ఉన్నది. ఏమో ఏ అమ్మాయికి ఏ అబ్బాయి ఇష్టమో తెలీదు, ఏ అబ్బాయికి ఏ అమ్మాయి ఇష్టమో తెలీదు. పెద్దవాళ్ళకైతే మీ 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 గుడిలో అనగా మీ మనస్సులో ఏ విగ్రహం కట్టుకున్నారో తెలీదు. బంగారం అనే విగ్రహం కట్టారా తెలీదు, ఇల్లులని విగ్రహాలు కట్టారా తెలీదు, ఆస్తులని విగ్రహాలు కట్టారా తెలీదు, ప్రేమ అని విగ్రహాలు కట్టారా తెలీదు. మరి ఏ విగ్రహాలు కట్టారో నాకు తెలియదు, కానీ మీకే తెలుసు. ఎందుకంటే మీరు కట్టుకున్న విగ్రహాల గురించి మీకే బాగా ఎరుగును. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు సజీవంగా నడిపించే దేవుడైతే ఈ దేవుడిని పక్కన పెట్టి మీరు పూజించే గొప్ప దేవుడు అనుకుంటున్నారు. చూడండి, మీ విగ్రహాల దేవుడు, ఆ దేవుడు గురించి మాట్లాడుతున్నాడు ఆయన చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. తర్వాత చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం చదువుతాం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా అన్నారు, దిగి వెళ్ళి ఐగుప్తు దేశంలో నుండి నువ్వు రప్పించిన ఈ ప్రజలని
చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవలను త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతబూసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలా, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనుచున్నారు. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూస్తున్నాను, ఇదిగో వారు లోబడినొల్ల ప్రజలు కాబట్టి నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి గలవా, బాహుబలమున ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజలను నీ కోపము ఎలా మండుతుంది అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇక్కడ మీరు గమనించండి, విగ్రహాలు చేసుకుని పూజిస్తున్న వారేమో అన్యజనులు, అనగా దేవుణ్ణి ఇంకా అర్థం చేసుకోలేని జనాలు. విగ్రహాలు వీళ్ళు ఆరాధిస్తున్న సమయంలో దీనికి బలి అర్పించుకుంటూ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వీళ్ళందరినీ కాపాడడానికి ఒక దేవుని బిడ్డగా పిలువబడుతున్న ఒక యోధుడు మోషే గారు వాళ్ళ మీద కోపించుకున్న వాళ్ళని చంపేక ప్రభువా అని బ్రతుమాలుతున్నాడు. అంటే మీరు గమనించండి, ఈ దేవుని స్వభావం ఎలా ఉంటుందంటే, దేవుడు దగ్గరికి వచ్చి దేవుడిని పక్కన పెట్టి వేరే దేవుడి దగ్గరికి వెళ్ళామా, ఆయన కోపం మండుతుంది, తీసుకొచ్చి అగ్నిలా కురిపిస్తాడు. ఆ మనుషుల్ని ఊరుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలైనా సరే ఊరుకోలేదు. నా సొత్తుగా మార్చుకుంటానని చెప్పిన వాడే ఊరుకోలేదు. నా కుటుంబం అని చెప్పిన వాడే ఊరుకోలేదు. నా పిల్లలని చెప్పిన వాడే ఊరుకోలేదు. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, వాళ్ళు ఎలాంటి వారైనా సరే నాకు సంబంధం లేదు, వాళ్ళు నేను చెప్పిన త్రోవలను పక్కన పెట్టి వాళ్ళ కొత్త త్రోవను తయారు చేసుకున్నారు. వాళ్ళు పూజించే దేవుడు ఏదైతే గొప్ప దేవుడు అనుకున్నాడో ఆ దేవుడినే పూజించుకోమని పొమ్మను, వాళ్ళని చంపేస్తానన్నాడు ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు మీ హృదయాల్లో ఏ విగ్రహాలుగా చేసుకున్నారో, ఏ విగ్రహాలనే మీ హృదయాల్లో దేవుడిగా పెట్టుకున్నారో ఆ విగ్రహారాధన గమనించండి, దేవుడు చూస్తున్నాడు. ఆయన అదే రాశాడు అక్కడ, యెహోవా కళ్ళు చూస్తున్నాయట, చూస్తున్నాయి, వెతుకుతున్నాడు ఆయన. ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడ వేషాలు వేసి మరో దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వేషాలు వేస్తే ఈ దేవుడు చూడకుండా వదిలిపెట్టేసి దేవుడు అనుకుంటున్నారా? దులిమాడేస్తాడు, చేతులు కాళ్ళు తీసేస్తాడు. ఆయనకి ఇంకా మండిందా, భూమి మీద నూకలు ఉన్నప్పుడే నీ జీవితం పరమార్థం నీకే తెలియకుండా పిచ్చోళ్ళ చేసి పాడేస్తాడు ఆయన. ఈ దేవుణ్ణి పక్కన పెట్టి వేరే దేవుణ్ణి పూజించడం అనేది వ్యభిచారతో సంబంధం. ఒక వివాహమైన స్త్రీ తన భర్తను మోసం చేసి తన భర్తకు తెలియకుండా మరొక పురుషునితో వేమాచుతును తిరుగుతుంటుంటే ఆ భర్తకు తెలిసిన వెంటనే తను ఎంత రోషంతో కొట్లాడతాడో, ఆ రోషముతో తన ప్రాణాలు ఎలా తీస్తాడో, ఈ దేవుడు కూడా విగ్రహారాధనని పూజిస్తే గనక అలాగే రోషం కలిగిన దేవుడు ప్రాణాలు తీస్తాడు. జాగ్రత్త. ఆషామాషి అనుకుంటున్నారు ఈ దేవుడు అంటే, ఏమి చేయట్లేదు కదా ఈ దేవుడు అంటే. నేను ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అక్కడికి వెళ్ళినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇచ్చినా పర్లేదు, అక్కడ ఏదో తినేసి వచ్చినా పర్లేదు, తలకు 4 బొట్లు పెట్టుకున్నా పర్లేదు, వెనకాల మళ్ళీ పూలు వేసుకుని నాకు నచ్చినట్టుగా తిరిగినా పర్లేదు, ఆ దేవుడిని స్మరించినా పర్లేదు, ఈ దేవుడిని స్మరించినా పర్లేదు. ఏ దేవుడైనా ఒక దేవుడు అని తిరుగుతారేమో. ఆ దేవుడు అంటాడు కదా, నీకు అందరు దేవుళ్ళు ఒకడైతే నేను నీ దేవుని కాదు, వెళ్ళిపోయి చచ్చిపో అంటాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలనే ఊరుకోలేదా దేవుడు? సొంత కుటుంబంగా పిలబడుతున్నా ఊరుకోలేదా దేవుడు? సీజన్ బట్టి ఈరోజు దేవుడిని ఆరాధిస్తున్నారు, సీజన్ బట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, సీజన్ బట్టి ఈ దేవుడిని స్మరిస్తున్నారు. అంటే ఈ దేవుడు ఏమైపోయాడంటే, మనకి కాలానికి వచ్చే ఒక ఫలం ఉంటుంది చూడండి, అలాగ సీజన్కి ఒక దేవుళ్ళ మార్చేసుకున్నాం ఈ దేవుడిని. చదువులు రాకపోతే చదువులు రావడానికి ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. మనకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యాలు కావాలంటే వేరే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. మన చేతికి మనకి ఒంటికి ఏదైనా బాగోపోతే తాయితులు కట్టించుకోవడానికి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇలా 1 కాదు 2 కాదు, మన అవసరాలు బట్టి దేవుళ్ళు మార్చుతున్నాం, పెంచుతున్నాం, మార్చుతున్నాం, పెంచుతున్నాం. ఇది చూస్తూ ఉన్న దేవుడు ఊరుకుంటాడా? ఇశ్రాయేలు ప్రజల్ని దులుమాడేస్తానన్నాడు.
ఇశ్రాయేలు ప్రజల్ని ఊరుకోనన్నాడు ఆయన. వారెవరైనా సరే, వాళ్ళు ఎంతవారైనా సరే, వాళ్ళు ఎంత గొప్ప ధనికులైనా సరే, ఈ దేవుణ్ణి పూజించేవారు ఈ దేవుణ్ణి కాకుండా మరొక దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టారా, ధూళి మాడేస్తాడు ఆయన. మీ హృదయంలో ఏ దేవుడు ఉన్నాడో మీరుకి తెలుసు. మీ హృదయంలో ఏ దేవుణ్ణి మీరు పెట్టుకుని ఆరాధించుకుంటున్నారో మీకే ఎరుగు. దేవుడు సూటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రాణాలు తీసేస్తానంటున్నాడు. ప్రాణాలు తీసేస్తానంటున్నాడు ఆయన. ఒక దేవుడు ప్రాణాలు తీసేస్తానంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి, ఆ దేవుడికి ఎంత రోషం వచ్చి ఉంటే ఆ మాట అంటాడు. ఆ దేవుడికి ఎంత బాధ వచ్చి ఉంటే ఆ మాట అంటాడు. మీరు ఎప్పుడన్నా చూడండి, మీరు కన్నా పిల్లలు వాళ్ళు మీ చేతిలో ఉండకుండా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే వెంటనే మీరు అనే మాట ఏంటో తెలుసా? నా కడుపును అనవసరంగా చెడబుట్టేవరా, చచ్చిపోయినా బాగుందని అంటారు. ఎంత బాధ ఉంటే ఆ మాట అంటారు. ఊరికనే అంటారా? సరదాగా అంటారా? ఎందుకంటారు? తట్టుకోలేని వేదన బాధ వచ్చినప్పుడు అప్పుడు అంటారు ఆ మాట. మరి ఈ దేవుడు చంపేస్తాను అంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి, ఈ దేవుడికి ఎంత ఫైర్ వచ్చిందో మన మీద. ఏ విగ్రహాలను పెట్టుకుని దేవుడిని పూజిస్తున్నామో, దేవుడికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలము, దేవుడికి ఇవ్వాల్సిన ప్రథమ ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వలేదనుకోండి, ఈ దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. సృష్టించిన దేవుడే సృష్టిని ముగించేవాడు. ఆ దేవుడు ఏదో రోజున మన జీవితాన్ని లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు ఏ విగ్రహాన్ని పెట్టి నువ్వు పూజించావో ఆ విగ్రహాన్ని బద్దలైపోయేలాగా నిన్ను కూడా నాశనం చేస్తాడు. ఇలా అయిపోయిన పరిస్థితిలో మోషే లాంటి గొప్ప ప్రవక్త ఈ దేవుడి దగ్గరికి వచ్చి, దేవా మాకు సహాయం చేయవా అని అడుగుతున్నాడు. వీళ్ళందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినవాడు నీవే కదా. ఇప్పుడు ఈ ప్రజలందరినీ నువ్వు హతము చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు అందరూ ఏమనుకుంటారు? వీళ్ళందరూ కూడా విచిత్రమైన మాటలు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఆ దేశం నుంచి తీసుకొచ్చి ఈ దేశంలో మమ్మల్ని తీసుకొచ్చి, ఆ దేశం నుంచి మమ్మల్ని బయటికి తెప్పించి ఈ దేశంలో మమ్మల్ని వదిలేసి మమ్మల్ని చంపేశాడు. ఈ దేవుడు నరహంతకుడు అంటాడని ఈ మోషే గమనించి, దేవా ఇలాంటి మాట నీకు నాకు వద్దు, నీ రోషం ఉన్నప్పటికీ కూడా నా ముఖం చూసి వదిలేవా అని బ్రతిమాలాడు ఈ దేవుడిని. అంటే నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, మోషే లాంటి గొప్ప భక్తి బరులమా మనం? చెప్పండి, మోషే లాంటి గొప్ప భక్తి బరులమా? మా అమ్మాయిని వదిలే, నా మొహం చూసి అంటే దేవుడు వదిలేస్తాడా? నిన్ను వదలడు, మీ అమ్మాయిని వదలడు. నా మొహం చూసి దేవా నన్ను క్షమించే మా పిల్లల్ని వదిలే అని అంటే వదులుతాడా? ఎందుకంటే మోషే లాంటి భక్తి మన దగ్గర లేదు. మోషే లాంటి ఆరాధన మనకు లేదు. మోషేలా మనం బైబిల్ని రాయలేదు. మోషేలా బైబిల్ మనం చదవలేదు. మోషే నడిచినట్లుగా నడుచుకోలేకపోయాము. మరి ఇన్ని క్వాలిటీస్ మనకు లేనప్పుడు ఆ దేవుడు ఎలా క్షమిస్తాడు అనుకుంటున్నాం మనం? ఆ దేవుడు ఎలా క్షమిస్తాడు అనుకుంటున్నారు మనం? ఆ దేవుడు అంత ఈజీగా క్షమించే దేవుడు కాదు. అందుకే ప్రతి విషయంలో కూడా ఆయన అంటాడు, తన కుమారుణ్ణి బలియాగం చేశాడు. ఎందుకో చెప్పనా? మనం ఏదైతే దేవునికి బలి ఇవ్వగలమో ఆ బలి దేవునికి నచ్చేది కాదు. ఎందుకంటే మన స్వార్థప్రియులం. మనం దేవుడి దగ్గర ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా ఏమైనా కోరుకొని ఇస్తాం తెలుసా? మనకి ఏదో వస్తుందని ఆలోచించుకునే ఇస్తాం. అంతే కదండి. ప్రార్థించేటప్పుడు లేదా ఏదో ఇచ్చేటప్పుడు ఏదో చేసేటప్పుడు వెంటనే మనం ఏమనుకుంటాం? దేవుడి దగ్గర నుంచి నాకు ఇంకోటి ఏదో వస్తుందని ఆలోచించే అందుకు నేను ఇస్తాను అంటాం. దేవుడు అంటాడు, ఏదో వస్తుందని ఇచ్చేవాడు నాకు అక్కర్లేదు, ఏమీ రాకపోయినా సరే నేను దేవుడికి ఇవ్వాలని ఆలోచించేవాడు నాకు కావాలంటాడు. అందుకే ఫస్ట్ బలి ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఫస్ట్ మర్డర్ ఎక్కడ జరిగింది? ఆదికాండంలో కయ్యేను ఏబేలు దగ్గర జరిగింది. ఎందుకు జరిగింది? కయ్యేను ఏబేలు ఎందుకు ఆ హత్య ఎందుకు జరిగింది? మనసు సరిగ్గా లేదు. దేవుడు మనసును వెతుకుతాడు. ఇచ్చేటప్పుడు నువ్వు ఇంకోటి ఇవ్వాలి, ఇంకోటి ఇస్తేనే నీకు ఇస్తాను అన్నట్టుగా ఇచ్చావు అనుకో, ఈ దేవుడికి అలాంటి బలులు ఇష్టం లేవు, అలాంటి కానుక ఇష్టం లేదు, అలాంటి ఆఫరింగ్స్ దేవుడికి నచ్చవు. మరి దేవుడికి ఏం నచ్చుతాయి? హృదయపూర్వకంగా నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే, అది ₹1 అయినా సరే దేవునికి ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఆ దేవుడు అది కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఈయన అడిగేది ఏమీ కాదు నీ హృదయాన్ని. ఈ హృదయంలో నువ్వు ఎవరిని స్మరించుకుంటున్నావో, ఎవరిని విగ్రహంగా చేసుకున్నావో చెక్ చేసుకోమన్నాడు ఆయన. ఎవరిని విగ్రహంగా చేసుకున్నావు? దేని విగ్రహంగా చేసుకున్నావు? గమనించాను. మోషే లాంటి గొప్ప ప్రవక్తలు ఈరోజు లేరు. మోషే లాంటి భక్తులు ఈరోజు లేరు.
మోషే ఆరాధించినట్లుగా మనం ఈరోజు ఆరాధించలేము. మోషే నడిచినట్లుగా ఈరోజు మనం నడవలేము. మరి అలాంటి స్థితిగతిలో మనం ఉన్నామంటే మీరు గమనించండి, ఆ స్థితిగతిలో ఉన్న మనము ఈ దేవుడిని తప్పుగా ఆరాధిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడాయన. మరి ఎలా దీన్ని సరి చేసుకోవాలి? చదవండి. అదే నిర్గమకాండము 32:11 నుంచి చదువుదాం. చూడండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనుచు, యెహోవా, నీవు మా మహాశక్తి వలవనే బహుబలమును వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము నుండునేలా అని అడుగుతూ ఇంకా చెప్తున్నాడు ఆయన. చదవండి. 12 నుంచి చదవండి. 32:12. ఆయన కొండలలో వారు చంపునట్ల భూమి మీద నుండి వారిని నశింప చేయకుండా కీడు కొరకై వారిని తీసుకుని పోయెనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మండుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. ఆగుదాం. మోషే గారు దేవుడికి చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నువ్వు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చావు కదా, వీళ్ళు ఒకవేళ చనిపోతే బ్యాడ్ నేమ్ నీకే దేవా, నీకే, కాబట్టి ఈ దేవుడిని నమ్ముకోకూడదని చాలామంది కొత్త మాటలు తీసుకొస్తారు. ఇది మంచిది కాదని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు దేవుడి గురించి అందరికీ తెలుసు, ఈ దేవుడి గురించి అందరికీ తెలిసినప్పుడు, ఈ దేవుడి గురించి అందరికీ ఎరిగి ఉన్నప్పుడు, ఈ దేవుని ఎదుట నువ్వు పాపం చేస్తే నిన్ను చంపకుండా ఉంటాడా? చెప్పండి. ఉండడు. ఎందుకంటే అప్పుడైతే ఖచ్చితంగా ఒక నిందేస్తారన్న ఒక ఆలోచన ఉంది. నిందేయడానికి ఈరోజు అవకాశం ఉందా? క్రైస్తవుల మీద అనేక మంది ఈరోజు భయంకరమైన నిందలు వేస్తున్నారు. వేసినప్పటికీ కూడా క్రైస్తవ్యం ఆగిపోలేదే. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ రోజు వాళ్ళపైన నింద పడుతుందని మోషే గారు ఒప్పించడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు నింద వేస్తే ఇలా జరుగుతుందేమో అని చెప్పి ఒప్పించడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. మరి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఊరుకుంటాడా? ఆ దేవుడు ఆ రోజు ఊరుకున్న దేవుడు ఈరోజు ఈ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మరేం చేస్తాడు? బ్రతుకు ఉండగానే చుక్కలు లెక్కపట్టడం నేర్పిస్తాడు. చాలామంది చుక్కలు కనిపించాయని అడుగుతారు కదా, రాత్రులు కాదు, పగటాలు చుక్కలు ఎలా కనిపిస్తాయండి? పగటాలు చుక్కలు ఎలా కనిపిస్తాయండి? చెప్పాలి. ఎలాగో నేను చెప్పనా? సడన్ సర్ప్రైజ్గా రిజల్ట్స్ వచ్చి మొత్తం అన్నీ ఫెయిల్ అని కనిపించినప్పుడు కనిపిస్తాయి. ఇంకెలా కనిపిస్తుంది చెప్పనా? ఈఎంఐ కట్టడం మర్చిపోతే ఆ 2 నెలల ఈఎంఐ కట్టించుకోవడానికి ఇంటి మీదకి ఒకేసారి బ్యాంకుల మీద పడిపోతే అప్పుడు కనబడతాయి. ఇంకెలా కనబడతాయి చెప్పనా? పిల్లల జీవితాలు పాడైపోతుంటే, వాళ్ళకి అనారోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు, హాస్పిటల్ బాగాలైపోయి చేతిలో రూపాయలు లేనప్పుడు అప్పుడు కనబడతాయి. ఇంకెలా కనబడతాయి? నీ కడుపుకు ఆహారం లేనప్పుడు కనబడతాయి. ఇంకెలా కనబడతాయి? నీకు అవకాశాలు లేనప్పుడు కనబడతాయి. నీకు ఇంకెలా కనబడతాయి? ఉద్యోగాలు రావట్లేదు అన్నప్పుడు కనబడతాయి. నీకు ఇంకెలా కనబడతాయి? అన్ని విధాలుగా నీకు కావాల్సినవి ఏదైతే రావట్లేదు అప్పుడు కనబడతాయి. అప్పుడు అంటూ చుక్కలు కనబడుతున్నాయి అన్నయ్య, నా జీవితం మామూలుగా లేదని అంటారు. అంతే కదా? అది ఈ దేవునితో పెట్టుకుంటే చుక్కలు కాదు, ఏమి కనిపించకుండా చేసేస్తాడు ఓ రోజు. ఈ దేవుడితో పెట్టుకోకుండా. అందుకే చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజలు అదే చేశారు. విగ్రహాలు పూజించారు, విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు. నిజమైన దేవుడు వాళ్ళకి ఎన్ని చేశాడంటే దేవుడు వాళ్ళ కళ్ళెదురుగా ఇప్పుడు వచ్చి ఈ భూప్రపంచం మీద ఇశ్రాయేల్ ప్రజలు చూసినంత గొప్ప గొప్ప కార్యాలు భూమి మీద ఎవ్వరు చూడలేదు. సముద్రం 2 పాయలవడం చూసారా మీరు ఎప్పుడైనా? చూసారా? గోదావరి ఇలాగ వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోవడం చూసారేమో. సముద్రం 2 పాయలవడం చూసారా? చూడలేదు. ఎవరు చూసారు తెలుసా? ఇశ్రాయేల్ చూశారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎడారిలో కడుపు కాలకుండా తల ఎండకుండా చల్లటైన వాతావరణంలో వెళ్ళడం మీరు ఎప్పుడన్నా గమనించారా? ఎడారిలో. ఇక్కడ మనకి చల్లగా ఉండొచ్చేమో కానీ ఎడారిలో చల్లగా ఉంటుందా? ఉండదు. వాళ్ళకి ఏసీ పెట్టాడు దేవుడు. ఆ ఎడారిలో వాళ్ళకి ఫుడ్ కూడా దొరకదు. అలాంటి టైంలో ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు.
ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని గొప్ప విషయాలంటే రాజులు సైతం వణికిపోయారు వీళ్ళకి. అంత గొప్ప దేవుణ్ణి వీళ్ళు చూసి, ఆ దేవుని యొక్క క్రియలు వీళ్ళు అనుభవించి, అన్నీ నేర్చుకుని, కళ్ళెదురుగా అన్నీ తెలుసుకుని, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసినా సరే ఈ దేవుణ్ణి ఏం చేశారంటే పక్కన పెట్టి మరొక దేవుణ్ణి తీసుకొచ్చి విగ్రహంగా గుడిలో పెట్టారు. హృదయం అని గుడిలో పెట్టారు. ఆ హృదయం అనేలో గుడిలో పెట్టినప్పుడు వెంటనే ఈ దేవుడు ఏం చేశాడంటే హృదయం బద్దలైపోయి వీళ్ళ హృదయాలు బద్దలు కొట్టాలని చూశాడు. అంటే ఈ దేవుడి స్వభావం ఎలాంటిది తెలుసా? చూస్తుండగానే ఊరుకునే దేవుడు కాదీనా. చూస్తుండగానే ఊరుకునే దేవుడు కాదీనా. ఊరుకునే దేవుడు కాదీనా. అందుకే ఇంత సూటిగా చెప్పిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. ఆ రోజు జరిగిన సందర్భాన్ని బేస్ చేసి ఈరోజు సందర్భాన్ని చెప్తున్నాడు. ఆ రోజు అదే చేశారు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయారు, దేవుని చేసిన పనులని మర్చిపోయారు. ఆ దేవుని మర్చిపోయి మరొక కొత్త దేవుని పూజించడం మొదలుపెట్టారు. ఈరోజు ఏం చేస్తున్నారండి? ఈరోజు కూడా అదే రీతిగా ఈ దేవుడిని పక్కన పెట్టి కొత్త దేవుని పూజించడం మొదలుపెట్టారు. మీ హృదయంలో కట్టుకున్న గుడిలు దేవతలు దేవుళ్ళు మీ హృదయంలో ఉన్నవారే. అది ఉంది ఈరోజు పరిస్థితి. మీ హృదయంలో ఏ దేవుని పూజిస్తున్నారో నాకు ఎరగదు, కానీ ఆ దేవుడికి తెలుసు, మీకు తెలుసు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. ఏమి పొందుకుంది? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుని ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకొద్దు ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమార్తెలయ్యుందురు, సర్వశక్తి గల ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడండి, ఎంత బాగా చెప్పాడు ఈ దేవుడు. విగ్రహాలకి జీవము కలిగిన దేవుడికి ఏం పొంతు చెప్పాలి మీరు. ఏం పొంతు లేదు కదా. చీకటి వెలుగు రెండు ఒకలాగా ఉంటాయా? చీకటి వెలుగు రెండు ఒకలా ఉంటాయా? ఉండవు. పాలు నీళ్ళు ఒకలా ఉంటాయా? ఉండవు. సూర్యుడు చంద్రుడు ఒకలా ఉంటారా? ఉండరు. మరి దేనికి దానికి పొంతు లేనప్పుడు మరి ఈ దేవుణ్ణి ఎందుకు ఇలా మిక్స్ చేసేస్తున్నారు అని చెప్తున్నారు కొరింథీ ఉన్న సంఘానికి. చూడండి 6వ అధ్యాయం 14 చదవండి పైన. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొంతు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిదని అడుగుతున్నాడు ఆయన. అంటే ఏం చెప్తున్నాడు ఈయన? నువ్వు ఈ దేవుణ్ణి సజీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడం మాని ఈ దేవుని దగ్గర నుంచి మరొక దేవుణ్ణి పూజిస్తున్నావు. ఏం పొంతు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వ సృష్టికర్త. ఆ దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు విగ్రహాల దగ్గర తిరుగుతున్నావు అంటే నిన్నేమనాలి? అడుగుతున్నాడు ఆయన. ఏం పొంతు అని అడుగుతున్నాడు ఆయన. ఉదాహరణ చెప్తున్నాడు ఆయన. జీవము కలిగిన దేవుని సంఘమే ఈరోజు విగ్రహాల చుట్టూ తిరుగుతుంటే మరి దేవుని ఎవరు చూపిస్తారు? ఈ దేవుని గురించి అర్థమయ్యేలా చేసేవారు ఎవరున్నారు? జీవము కలిగిన దేవుని సంఘమే విగ్రహాల చుట్టూ తిరిగితే, విగ్రహాల చుట్టూ తిరుగుతున్న ప్రజలందరూ కూడా ఈ దేవుడు కూడా విగ్రహమే దేవుడే అని ఆరాధించడం మొదలు పెడతారు. అంటే మీరు పూజిస్తున్న దేవుడు మీరు పూజించే విధానం పట్ల పూజించబడతాడు. మీరు పూజిస్తున్న దేవుడు విగ్రహాల్లో ఉండే దేవుడు కాదు. మీరు పూజించే దేవుళ్ళు రాళ్ళు రప్పల్లో ఉండే దేవుడు కాదు, చెట్లు పొట్టుల్లో ఉండే దేవుడు కాదు.
మీరు పూజించే దేవుడు మీ తలకు పెట్టుకున్న బొట్టులో ఉండే దేవుడు కాదు. మరి దేవుడు ఎక్కడుండే దేవుడు అంటే హృదయంలో ఉండే దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు, సంఘంగా మార్చుకున్న దేవుడు. మరి ఈ జీవము కలిగిన సంఘమే, ఈ జీవము కలిగిన దేవుని నమ్ముకుంటున్న ఈ సంఘమే ఈ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ విగ్రహాల చుట్టూ తిరిగితే ఆ దేవుడు చూస్తూ ఊరుకోగలడా? ఇశ్రాయేల్ ప్రజల్ని అందరినీ వాళ్ళ కుటుంబంగా మార్చుకున్నాడు, తన పిల్లలుగా మార్చుకున్నాడు. ఆ పిల్లలు పాడైపోతుంటే ఊరుకోలేకపోయాడు. ఆ రోజు ఏ దేవుడైతే ఊరుకోలేకపోయాడు, ఈరోజు అదే దేవుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సంఘం ఇలా విగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు ఆయన. అంటే ఈ కాలం వచ్చిందని ఈ కాలంలో ఒక దేవుణ్ణి, ఆ కాలం వచ్చిందని ఆ కాలంలో ఒక దేవుణ్ణి, వర్షాలు రావాలని వర్షాల దేవుణ్ణి, పంటలు పండాలని పంటల దేవుణ్ణి, ఎండలు రావాలని ఎండల దేవుణ్ణి, ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్కలా నువ్వు పూజిస్తూ ఉంటే ఈ దేవుడు సర్వాన్ని సృష్టించిన కర్త కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? జగడ వాడేస్తాడు, గుర్తుపెట్టుకో. అది ఇప్పుడు తెలియదు మనకి, ఇప్పుడు తెలీదు. మీకు చాలాసార్లు మీకు తెలుసో తెలీదో మన జీవితాలు ఇలా ఎందుకు ఉండిపోతున్నాయంటే దానికి బలమైన కారణాలు ఏంటో తెలుసా? మనం ఆరాధించే విధానం సరిగ్గా లేకపోవడం బట్టే. మనం ఆరాధించే విధానం సరైన క్రమంలో లేకపోవడం బట్టే మన జీవితం ఎంత దరిద్రంగా ఉంది. నీ ఒంటి నిండా జబ్బులే, నీ ఇంటి నిండా అప్పులే, నీ జీవితం అంతా ఏటు పోతుందో అర్థం కాక ఊరేసుకోవాలన్న ఆలోచనలే తిరుగుతున్నాయంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఈ దేవుని నువ్వు అర్థం చేసుకోవడంలో, ఈ దేవుని నువ్వు సేవించడంలో, ఈ దేవుని నువ్వు ప్రేమించడంలో సరిగ్గా లేదేమో చెక్ చేసుకోవాలి. నీకు ఉద్యోగాలు రావట్లేదని బాధపడుతున్నావేమో, నీకు అనేకమైన సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నావేమో, అప్పులు బాలైపోయామేంటి ప్రభు అని బాధపడుతున్నామేమో, కుటుంబం మా జీవితం అంతా రోడ్లు బాలైపోయి రోడ్డు మీదకి ఎక్కేస్తామేంటి ప్రభు అని అడుగుతున్నావేమో, మా జీవితం అంతా అప్పులు బాలైపోయి ఎలా కొట్లాడిపోతున్నాం, మా జీవితం అంతా ఎలా అయిపోయింది, నేను నమ్ముకున్నందుకు మా జీవితం ఇదేంటి ప్రభు అని అడుగుతున్నావేమో. నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నాను, ఈ దేవుణ్ణి ఆరాధించడం రాకపోతే అన్నీ సమస్యలే. ఆ సమస్యలు బట్టైనా నువ్వు దేవుని తెలుసుకుంటావేమో అని చూస్తే ఈ సమస్యల్లో కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ఈ సమస్యలు ఈ దేవుడి దగ్గర రాము, ఇంకో దేవుడిని ఎత్తుక్కుంటాం. అంటే అవసరాన్ని బట్టి ఒక దేవుడి దగ్గరికి వెళ్తూ, అవసరాన్ని బట్టి దేవుడి దగ్గర తిరుగుతూ, అవసరాన్ని బట్టి దేవుడిని మర్చిపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు ఆయన. ఇక్కడేమో నీవు తప్ప నాకెవరూ లేరు ప్రభువా అని 2 చేతులు ఎత్తి దేవుణ్ణి అడుగుతాము. కానీ ఆ గడప దాటిన తర్వాత వాట్సాప్లో టెక్స్ట్ చేస్తాం, తిన్నావా? గోల్డ్ తెలుగులోకి మార్చుకోండి. ఏం చేస్తున్నావు? డైమండ్ అని మాట్లాడతాం మనం. అసలైన విగ్రహాలు ఎక్కడున్నా తెలుసా? బయట కాదండి, మన గుడిలోనే. హృదయం అనే ఈ గుడిలో ఉన్నాయి. ఈ గుడిలో ఏమన్నా తెలుసా? గడప దాటిన తర్వాత తిన్నావా అని అడుగుతున్నారు చూడండి, ఆ బంగారం ఉంది మన బ్రెయిన్లో. నిజం. ఈ గుడి దాటిన తర్వాత నీ గుడిలో వచ్చే ఆలోచనలు ఏంటో తెలుసా? ఇప్పుడు ఏం వండాలి అది. అంటే వండడం, ఈ అడగడం ఇది తప్పేమనట్లేదు, కానీ నువ్వు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అదే నీకు విగ్రహంగా మారిపోతుంది. అది గమనించుకోవాలి. నువ్వు ఎవరిని ఎక్కువ ఆరాధిస్తున్నావో అదే నీకు దేవుడు అయిపోతున్నాడు. అది చెక్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే స్నేహితులే వాళ్ళ జీవితాలు. నిజం. అదేంటో విచిత్రమైన ఫ్రెండ్షిప్. అమ్మాయిలు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయరు, అమ్మాయిలు అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అబ్బాయిలు అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అదే రా నీకు ఫ్రెండ్ ఉన్నాడు కదంటే ఆడు ఉన్నాడు లేరా, అమ్మాయి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, బెస్టీ అంట. ఎందుకో బెస్టీ. నిజమండి. విగ్రహాలు చేసుకున్నారు ఇలాంటి వాళ్ళందరినీ హృదయాల్లో పెట్టుకుని. బెస్టీని తీసుకెళ్ళి గుండెల్లో పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రేమికులను తీసుకొచ్చి గుడిలో పెట్టి మొక్కడం మొదలుపెట్టారు. దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు దేన్నైతే తిరస్కరిస్తున్నాడో, దేవుడు ఏదైతే ఇది కరెక్ట్ కాదని చెప్పాడో అవే గడప దాటిన తర్వాత మన ఇంటి చుట్టూరు, అంటే మన లోపల ఉన్న మనసు చుట్టూరు తిరుగుతున్నాయంటే మీరు గమనించండి. ఏ దేవుడిని మనం ఆరాధిస్తున్నామో గమనించుకోండి. దేవుడిని ఆరాధించడం అంటే చర్చిలోకి వచ్చి 2 పాటలు పాడి వాక్యం వినేసి వెళ్ళిపోవడం ఒకటే ఆరాధన అనుకున్నారు. కానీ గడప దాటి వెళ్ళిన తర్వాత అసలైన మనసు, అసలైన చర్చ్ మీరు హృదయంలో ఉంటుంది.
ఆ హృదయం అనే ఆ చర్చిలో నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు, ఆ దేవుణ్ణి ఎలా పూజిస్తున్నావు, అసలు ఏ దేవుణ్ణి పెట్టావు అనేది ప్రశ్న. ఇంత వాక్యం వినిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మనం చేసే పనులు ఏమైనా ఉన్నాయంటే ఏ పనులు చేస్తాం? ఉద్యోగాలకు ఒక దేవుడు, ఆరోగ్యాలకు ఒక దేవుడు, కష్టాలకు ఒక దేవుడు, రోగాలు వస్తే ఒక దేవుడు, రోగం రాకపోతే ఇంకొక దేవుడు, నీళ్ళు వస్తే ఒక దేవుడు, నీళ్ళు రాకపోతే ఇంకొక దేవుడు, ఇల్లు కట్టాలన్నా ఒక దేవుడు, ఇల్లు కట్టకుండా ఉన్నామంటే కూడా దానికి కారణం ఒక దేవుడు, వాస్తు ఎలా ఉండాలో కూడా చెప్పేది ఒక దేవుడే, వాస్తు ఎలా ఉండకూడదని చెప్పేది కూడా ఇంకొక దేవుడే. చివరిగా ఆ వాస్తు వెనకాల అక్కడ బరువు ఎక్కువైపోయిందని బరువు తీయించేసేది కూడా ఆ దేవుడే, అక్కడ బరువే ఉండకూడదని చెప్పి ఈ బరువును తీసుకొచ్చి ఇక్కడ పెట్టించేది కూడా ఇంకొక దేవుడే. ఏంటిదంతా? ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? వాస్తుతో కూడిన దేవుళ్ళనా? ఇల్లులు కట్టించే దేవుడినా? చెప్పండి. ఇల్లులు కట్టించే దేవుడిని ఆరాధిస్తున్నామా? వాస్తులతో సెట్ రైట్ చేసే దేవుడిని ఆరాధిస్తున్నామా? అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి మార్చే దేవుడిని ఆరాధిస్తున్నామా? డబ్బులు ఇచ్చే దేవుడిని ఆరాధిస్తున్నామా? చదువులు ఇచ్చే దేవుడిని ఆరాధిస్తున్నామా? వర్షాలు ఇచ్చే దేవుడిని ఆరాధిస్తున్నామా? ఎండను కురిపించే దేవుడిని ఆరాధిస్తున్నామా? పంటలు పండే దేవుడిని ఆరాధిస్తున్నామా? ఏ దేవుడిని ఆరాధిస్తున్నాము? మనకు దానికన్నా ఎక్కువ మిగిలిపోయిన దేవుళ్ళు ఉన్నారు. మనం బాగా ప్రేమించే గుడిలో కట్టుకున్న దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళని ఆరాధిస్తున్నామా? గమనించుకోండి. ఏ దేవుడిని ఆరాధిస్తున్నాం ఈరోజు మనం? ఈ దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈయనకి ఇవ్వలేదనుకోండి, ఆయన తట్టుకోలేడు. ఎందుకో చెప్పనా? నువ్వు ప్రేమించే నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీకు రాబోయే వారు ఎవరైనా కావచ్చు, వారు నిన్ను ప్రేమించకుండా ఇతరులను ప్రేమిస్తున్నారని నీకు తెలిసిందా? నీ హృదయం ఊరుకోగలదా? వెంటనే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని, అమ్మాయిలు అయితే గోల్డ్ రంగు వేసుకుని మింగేసి ఒకసారి జీవితం క్లోజ్ చేసుకుంటారు. తట్టుకోలేని బాధ. అంటే అంత బాధ దేనికనంటే, నిన్ను ప్రేమిస్తున్న వారు నిన్ను కాకుండా మరొకరిని ప్రేమిస్తున్నానన్నప్పుడు నీకెంత బాధ ఉందో, ఈ దేవుడిని సేవిస్తున్నావు అని చెప్పి ఈ దేవుడి దగ్గరికి వచ్చి మరొక దేవుడి చుట్టూరు తిరుగుతున్నావు అంటే ఆ దేవుడికి అంతే బాధ ఉంటుంది. నీకు ఫీలింగ్స్ ఉన్నాయంటే నీకు ఫీలింగ్స్ ఇచ్చిన దేవుడికి కూడా ఫీలింగ్స్ ఉన్నట్లే కదా, ఉన్నాయా కదా? నువ్వు బాధపడుతున్నావంటే నీకు బాధనిచ్చిన దేవుడు ఆయన కూడా బాధపడుతున్నట్లనే కదా. అంటే నువ్వు దేని బట్టి ఇది అవుతున్నావో ఆ ప్రతిది కూడా దేవుడికి ఉన్నాయి. ఆ ఉన్న దేవుడు చెప్తున్నాడు, నన్ను తప్ప మరొక దేవుడిని ముందు ప్లేసులో పెట్టావా, నన్ను తప్ప మరొక జీవంతో కూడిన విషయాలు ఏవైతే నువ్వు ఊహించుకొని పెట్టుకుంటున్నావో అవి ముందు పెట్టావా, నేను నీ జీవితంలో ఉండను అంటున్నాడు ఆయన. ఆయన మన జీవితంలో లేకపోతే మనం ఏమీ సాధించలేం. మనం అనుకుంటాం అన్నీ చేసేయగలం అనుకుంటాం. అందుకే యేసుక్రీస్తు వారు మంచి మాట చెప్పారు. ద్రాక్షవల్లిని నేనే అని చెప్తూ చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము ఆరు నుంచి చదువుదాం. చూడండి 6వ వచనం. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పాడవేయబడును, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించి నా తండ్రి మహిమపరుచుదురు. ఇందువలన మీరు నా శిష్యులవుదురు. ఇంత క్లియర్గా చెప్తున్నాడండి ఆయన. అంటే ఈ వర్స్లో మీరు చూడండి, ఈ వర్స్లో మీరు ఎంత చదివితే ఇక్కడ మొత్తం దేవుడు వివరించేది ఏంటో తెలుసా? నాకు విరోధిగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ కంపెనీ తయారు చేసిన కంపెనీ ఉందనుకోండి, ఆ ఓనరు ఈ ఫోన్ కంపెనీని తయారు చేసి ఇచ్చి మన చేతిలో పెట్టాడు అనుకోండి, అతనికి దీని మీద అన్ని కంట్రోల్స్ ఉంటాయి, ఏదైనా చేయగలడు. నువ్వు దీన్ని ఏదైనా చేయగలవా? పాటలు పీకడం తప్ప ఏం చేయలేవు. దీన్ని కంట్రోల్ చేయగలవా? కంట్రోల్ చేయలేవు.
అతన్ని కంట్రోల్ ఇస్తేనే నువ్వు కంట్రోల్ చేయగలవు. ఒకవేళ ఆ కంట్రోల్ ఇచ్చిన వాడే కంట్రోల్ తీసేసుకుంటే కూడా అతని చేతిలోకి వెళ్ళిపోద్ది కంట్రోల్. అలాగే దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చి ఒక కంట్రోల్ని ఇచ్చి ఈయన దేవుడిని సరిగ్గా పూజించమని నేర్పించినప్పుడు ఈ దేవుడిని సరిగ్గా పూజించకుండా నువ్వు వ్యతిరేకమైన పనులు చేస్తే కంట్రోల్ తీసుకుని నీ బాడీ పార్ట్స్ 2 ముక్కలు చేసి తీసుకెళ్ళి సమాధిలో పాడేస్తాడు. ఈ దేవుడితో పెట్టుకోకుండా సుమా, మామూలు దేవుడు కాదు ఈ దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేవునితో పెట్టుకోవడం అంటే ఈ మొత్తం ఈ యుగమంతటితో నీ పెట్టుకోవడమే. ఒక మనిషితో ఇంకొక మనిషి పెట్టుకోవడం అంటేనే పెద్ద యుద్ధం. ఒక దేశంతో ఇంకొక దేశంతో పెట్టుకోవడం అంటేనే పెద్ద వరల్డ్ వార్ అయిపోతుంది. అలాంటిది సర్వాన్ని సృష్టించిన దేవుడితో పెట్టుకోవడం ఒక మనిషికి సాధ్యమా? అసాధ్యం. దేవుడి జోలికి వెళ్ళకండి. దేవుణ్ణి తప్ప మరొక దేవుణ్ణిగా పెట్టుకున్న వారిని ఎవరిని పూజించకండి. అది దేవునికి విరుద్ధమైన పని, దేవునికి నచ్చని పని, దేవునికి కోపం రేగొట్టే పని. అది మంచిది కాదు. మీ గుడిలో మీ హృదయాల్లో ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో నాకు తెలీదు. ఆ దేవుళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళు దేవుళ్ళు కాదని తెలుసుకోండి, వాళ్ళు మనుషులే అని తెలుసుకోండి. వాళ్ళని పక్కన పెట్టి సజీవమైన దేవుని దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, ఇక్కడి నుంచి నా దైవం నీవే అని ప్రార్థించుకొని మారు మనసు కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మేము విగ్రహారాధనలో తిరుగుతున్నాం తండ్రి. మా హృదయం అనే గుడిలో మాకు నచ్చిన విగ్రహాలను పెట్టుకుని పూజించుకుంటున్నాం ప్రభా. గడప దాటిన వెంటనే మా గుడిలో మా దేవుడు అని పెట్టుకున్న విగ్రహాన్ని ఆరాధించుకుంటూ దాని వెనకాల తిరుగుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీకు వ్యతిరేకమైన పనులు చేసి తండ్రి మిమ్మల్ని బాధ పెట్టి అనేకమైన సార్లు తండ్రి మీ హృదయాన్ని గాయపరిచాము ప్రభా. మా జీవితాలు ఇంకా మారట్లేదంటే దానికి కారణం మేము ఇంకా మా హృదయాల్లో విగ్రహాలను చేసుకుని పూజించడం అనేది తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ రోజు నుంచి అయినా తండ్రి విగ్రహాలుగా పిలువబడుతున్న దైవాలన్నింటినీ పక్కన పెట్టి సజీవమైన నిన్ను ప్రభా మేము ఆరాధించడానికి, సర్వసృష్టిగా పిలువబడుతున్న మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని గణపరచడానికి ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. మీకు కోపం రేగొట్టే పనులు మేము చేయకుండా తండ్రి, మిమ్మల్ని బాధ పెట్టే పనులు మేము చేయకుండా ప్రభా, ఇశ్రాయేలు కన్నా గొప్ప మేలులు పొందుకున్నాం తండ్రి. ఈరోజు మేము ఇన్ని మేలులు పొందుకుని కూడా తండ్రి మేము ఇంకా వ్యతిరేకంగా మేము తిరుగుతున్నాం. మమ్మల్ని క్షమించండి. అన్ని మేలులు పొందుకున్న వారిగా తండ్రి మేము వాటి భాగ్యంతో నడుచుకునే కృప అందరికీ దయచేయండి. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇప్పటి వరకు మేము చేసిన తండ్రి తప్పుడైన ఆరాధనలు, తప్పుడైన విగ్రహాలు పనులు ప్రభా పక్కన పెట్టి ఈ రోజు నుంచైనా సజీవమైన నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని వాక్యం విత్తబడింది ప్రభా ప్రతి హృదయాల్లోనిది కూడా తండ్రి మీరే నూరంతలుగా ఫలింపజేసి జీవింపజేయమని నీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ త్వరలో రాబోతున్న మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుని పొందుకుని నమ్మకన్న తండ్రి, ఆమేన్. ప్రభు వల్లలో పాల్గొనేవారు దయచేసి మోకరించండి. ప్రభు వల్లలో పాల్గొనేవారు దయచేసి మోకరించండి. ప్రభు వల్ల పాల్గొందాం. దయచేసి ప్రార్థించుకుందాం. దయచేసి ప్రభువులో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించుకునే